హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా? సో ఈరోజు వచ్చేసి నేనైతే నాంపల్లి ఎగ్జిబిషన్కి అయితే వచ్చామండి. సో నేను మా హస్బెండ్ మా ఇద్దరు పిల్లలు అయితే నాంపల్లి ఎగ్జిబిషన్కి అయితే వచ్చాము. ఫుల్ రద్దీగా అయితే ఉంది. ఈవినింగ్ అయితే 4 o'clock అయితే వచ్చామండి. చాలామంది జనాలు అయితే ఉన్నారు, చాలా రష్ అయితే ఉన్నారు. సో దానిలో నేనైతే వీడియో అయితే తీశాను. సో ఇక్కడైతే ఫోటో ఫ్రేమ్స్ అయితే కనిపిస్తున్నాయి చూడండి. ఈ దేవుడు ఫోటో ఫ్రేమ్స్ అయితే స్టార్టింగ్ అయితే 250 అంట అండి. సో స్టార్టింగ్ రేట్ వచ్చేసి 250 అంట అండ్ హైయెస్ట్ వచ్చేసి 500 రూపీస్ అట ఫోటో ఫ్రేమ్స్ వచ్చేసి. అండ్ ఇక్కడ బట్టలు వచ్చేసి ఇక్కడైతే నేనైతే అన్ని వీడియోస్ అయితే తీయలేదండి. చాలా రష్, చాలా మంది జనాలు, చాలా మంది రష్ అయితే చాలా ఉంది. అండ్ పిల్లల్ని అయితే చాలా దొబ్బుతున్నారు, అంత రద్దీగా అయితే ఉంది. సో నేను వీడియో ఏదో ఇంకా రష్ లేని చోట అయితే వీడియో అయితే తీశాను. సో దానికోసం అయితే ఇది పార్ట్ 1 అయితే తీశానండి. సో పార్ట్ 2 కూడా ఉంది. సో లెంతీ అవుతుంది అనేసి సో ఒక వీడియో అయితే 13 minutes అయితే పెట్టాను. సో ఇక్కడైతే నాంపల్లి ఎగ్జిబిషన్కి ఎవరైనా రావాలి అని అనుకుంటే ఇక్కడైతే డ్రెస్సెస్ అయితే టాప్స్ కానీ పిల్లలకు కానీ గర్ల్స్కి కానీ బాయ్స్కి కానీ ఆఫర్స్ అయితే బాగానే పెట్టారండి, నాట్ బ్యాడ్. అండ్ ఫుడ్కి సంబంధించిన దగ్గర అయితే జనాలు చాలా రద్దీగా అయితే ఉన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చాలానే ఉన్నాయండి, నాట్ ఓన్లీ క్లోత్స్ అన్నట్టు. ఇక్కడ జ్యువెలరీ అమ్ముతున్నారు అండ్ ఫుడ్కి సంబంధించింది ఉంది అండ్ పిల్లలు ఆడుకునే గేమ్స్కి సంబంధించింది ఉంది, చాలానే ఉన్నాయండి. అండ్ ఇక్కడ వచ్చేసి కాస్మెటిక్స్ కూడా అమ్ముతున్నారు అండ్ పిల్లలకు సంబంధించింది బ్యాంగిల్స్ కూడా అమ్ముతున్నారు అండ్ పిల్లలకి షూస్, చెప్పల్స్ ఇలా చాలానే ఉన్నాయండి. సో ఎవరైతే కొత్తగా నా ఛానల్ని అయితే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే బెల్ సింబల్ని కూడా క్లిక్ చేసుకోండి. నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ నా వీడియో దయచేసి ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అయితే చూడండి. సో అప్పుడైతేనే మీకు ఇక్కడ కలెక్షన్స్ ఎంత మటుకు ఉన్నాయి నాంపల్లి ఎగ్జిబిషన్లో అనేది మీకైతే తెలుస్తుంది. ఈ వీడియో కనుక మీకైతే యూజ్ అవుతే చాలామందికి షేర్ అయితే చేయండి. సో ఇక్కడ చూసిన తర్వాత నేనైతే కొద్ది మటుకైతే వీడియోస్ అయితే తీసానండి, క్లోత్స్కి సంబంధించింది కానీ అన్నిటికీ సంబంధించింది కానీ. సో మీకైతే ఈ వీడియో కనుక యూజ్ అవుతుంది అని అనుకుంటే మాత్రం వేరే వాళ్ళకు కూడా షేర్ అయితే చెయ్యండి. సో ఇక్కడ వచ్చేసి ప్రైజెస్ కూడా నేనైతే కొద్ది మటుకైతే తీసానండి. సో అందరూ బోర్డ్స్ అయితే పెట్టలేదండి కాస్ట్ ఎంత అనేది. సో మనం అడిగితేనే చెప్తారు. అండ్ కొన్ని షాప్స్లో మాత్రము బోర్డ్స్ కూడా ఫిక్స్డ్ అని పెట్టేశారు. సో అలా పెట్టినవైతే నేనైతే వీడియో అయితే తీయడం అయితే జరిగిందండి. అలా పెడితేనే మీకైతే రేట్ అనేది విజిబుల్ అవుతుంది. అలా పెట్టకపోతే ప్రతిదీ మనమైతే రేట్ అయితే కనుక్కోవాల్సింది వస్తుంది. సో ఇప్పుడు నేనైతే వీడియోలో చూపించేది అయితే టాప్స్ అయితే 700 రూపీస్ అంట అండి. సో నేనైతే కలెక్షన్ అయితే బాగానే పెట్టాను, వీడియో మటుకు పాసిబుల్ అయినంత కాడికి వీడియో అయితే తీసానండి. ఎందుకంటే ఇద్దరు పిల్లల్ని మెయింటైన్ చేస్తూ ఇక్కడ వీడియో తీయాలంటే చాలా కష్టంగా అనిపించింది. దానికోసమైనా కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మేమైతే సాటర్డే అయితే వెళ్ళామండి. సో సాటర్డే వచ్చేసి ఫుల్ రద్దీగా అయితే ఉంది. సో అందుకోసమే ఇంకా జనాలు అయితే పిల్లల్ని తోసేస్తున్నారు అన్నట్టు, అంత జనాలు అయితే ఉన్నారు అన్నట్టు ఇక్కడ ఎగ్జిబిషన్లో. సో ఇంకా అందుకోసమే నేనైతే వీలైనంత కాడికైతే వీడియో అయితే తీసాను. ఫుల్ ఫ్లెడ్జ్గా అయితే వీడియోస్ అయితే తీయలేదు. సో అక్కడ అంత వీడియో అయితే తీయాలి అంటే ఇంకా చాలా వీడియో లెంత్ కూడా అవుతుంది అండ్ అంత పాసిబుల్ కూడా అవ్వలేదండి, అంత రష్ అయితే ఉన్నారు అక్కడ వచ్చేసి. సో అందుకోసమే ఎక్కడైతే రష్ అనేది లేదో ఎక్కడన్నా అక్కడ మాత్రమే వీడియో అనేది తీశాను. సో అది కూడా మీకు కూడా తెలుస్తుంది నాంపల్లి ఎగ్జిబిషన్స్లో ఎంత కాస్ట్ ఉన్నాయి, ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి అండ్ ఏమేమి స్టాల్స్ పెట్టారు అక్కడ అనేది మీకోసమే అయితే వీడియో అయితే తీశానండి. సో ఇప్పుడు నేను చూపించేది అయితే వీడియోలో అయితే 999 అండి. సో 999 రూపీస్కి ఈ టాప్స్ అయితే నేనైతే మీకైతే వీడియోలో అయితే చూపిస్తున్నాను. సో ఇప్పుడు నేను చూపించే షాప్లో అయితే కలెక్షన్ అయితే చాలా ఉందండి. ఇది నాంపల్లి ఎగ్జిబిషన్లో ఒక షాప్ అన్నట్టు, ఒక స్టాల్లో అయితే పెట్టుకున్నారు. సో వీళ్ళ దగ్గర కలెక్షన్స్ అయితే 700 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయితే ఉందండి. 700 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది అండ్ ఎండింగ్ వచ్చేసి 2000 దాకా ఉందండి. సో వీళ్ళ దగ్గర చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి అండ్ చాలా కలెక్షన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించే ప్రతి డ్రెస్ కూడా 999 రూపీస్ అండి. సో మీకు కనిపించే వీడియోలో ప్రతి ఇది కానీ కలర్స్ చేంజ్ వాళ్ళు ఎట్లయితే పెట్టారో అవి మాత్రమే చూపిస్తున్నాను, అన్నీ ఓపెన్ చేసి చూపించలేను ఎందుకంటే చాలా రష్ అయితే ఉన్నారు. అండ్ మీకు ఇప్పుడైతే వీడియోలో చూపించేది
ఇది టాప్స్ అన్నీ వచ్చేసి 600 రూపీస్ అండి స్టార్టింగ్ వచ్చేసి. సో దీంట్లో కూడా టాప్ని బట్టి మనకైతే ప్రైజెస్ అనేది ఇచ్చారు. సో ఇప్పుడైతే నేను మీకు వీడియోలో చూపించేది అయితే 600 రూపీస్ అండి. సో వీళ్ళ దగ్గర అయితే టాప్స్ అయితే రీజనబుల్ ప్రైజెస్ అయితే అనిపించింది ఈ షాప్ అయితే, అందుకోసమే నేనైతే వీడియో అయితే తీశాను. అండ్ ఇప్పుడు చూపించేది అయితే 350 రూపీస్ అండి. ఇవి జీన్స్ టాప్స్ అన్నట్టు. సో ఇవైతే ఇప్పుడు నేను వీడియోలో చూపించేది ఏ టాప్ అయినా సరే 350 రూపీస్ అన్నట్టు. సో గర్ల్స్ టాప్స్ అండి. సో ఇవి వచ్చేసి 350 రూపీస్ అండ్ జీన్స్కి సంబంధించిన వాళ్ళైతేనే వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూపించేది కూడా 999 రూపీస్ అండి. సో ఈ 999 డ్రెస్సెస్ అన్నట్టు. సో 999 రూపీస్కి డ్రెస్సెస్ అయితే ఇప్పుడు చూపించేది అయితే నాకైతే బాగా నచ్చింది, బాగా స్టైల్గా ఉన్నాయి. 999 అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ అయితే అనిపించాయండి, ఎందుకంటే క్లాత్ కూడా చాలా సూపర్గా అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూపించేది అయితే 250 రూపీస్ అండి. సో ఇవి వచ్చేసి ప్యాంట్స్ అండి. సో పటియాలా ప్యాంట్స్ టైప్స్ అన్నట్టు. సో దీంట్లో చాలా క్లాత్స్ అయితే ఉన్నాయి, కాటన్ క్లాత్స్ ఉన్నాయి, నార్మల్గా ఉన్నాయి, ఏదైనా సరే 250 రూపీస్ అంట అండి. అండ్ నెక్స్ట్ చూపించేది అయితే 350 రూపీస్ అంట అండి టాప్స్ వచ్చేసి. సో ఎవరైనా సీవ్లెస్లు వేసుకునే వాళ్ళకైతే ఇదైతే సెట్ అయితే అవుతుందండి. టాప్స్ అయితే బాగున్నాయి, కానీ ఇవైతే హ్యాండ్స్ అయితే లేవు, ఓన్లీ సీవ్లెస్లు మాత్రమే ఇచ్చారు. సో అలాంటి వాళ్ళకైతే ఇదైతే సెట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూపించేది అయితే 300 రూపీస్ అండి ప్యాంట్స్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూపించేది అయితే నైట్ టాప్స్ అన్నట్టు, నైట్ ప్యాంట్స్. సో అవైతే 200, 150 రూపీస్ ఇలా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూపించేది అయితే 450 రూపీస్ అండి డ్రెస్సెస్ వచ్చేసి. సో ఇవైతే 450. అండ్ ఇప్పుడు లెగిన్ టాప్స్ అండి. సో ఇవి లెగిన్స్ అన్నట్టు. సో 400 రూపీస్ అయితే ఉన్నాయి. సో ఇందులోనే లెగిన్స్ ఉన్నాయి, పటియాలా ప్యాంట్స్ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు చూపించేది అయితే టాప్స్ అండి. సో దీని లోపలనే ప్యాంట్ చున్నీస్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ చూపించేది అయితే ఇది ఓన్లీ లెగిన్ టాప్ అండి. సో దీని కాస్ట్ వచ్చేసి 700 రూపీస్ అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూపించేది అయితే 750 రూపీస్ అండి. ఇవి కూడా ఓన్లీ లెగిన్ టాప్ అన్నట్టు, మిగతావి ఏవి రాలేదు. ఇప్పుడు చూపించేది అయితే 600 రూపీస్ అండి. సో ఇవి కూడా జస్ట్ లెగిన్ టాప్ అన్నట్టు. నేను ఈ వీడియోలో చూపించేది ప్రతిదీ ఈ షాప్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. వీళ్ళ దగ్గర కలర్స్ కూడా చాలానే ఉన్నాయి. సో ఎక్కడైతే రష్ అయితే లేదో అక్కడికైతేనే వచ్చి వీడియో అయితే తీయడం అయితే జరిగింది. ఇంకా నాంపల్లి ఎగ్జిబిషన్లో అయితే చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయండి, డిఫరెంట్గా అయితే ఉన్నాయి. నాకైతే బాగా నచ్చింది ఏంటంటే క్లాతింగ్ వేర్ అయితే బాగా నచ్చింది. అండ్ పిల్లలు ఆడుకోవడానికైతే బొమ్మలు అయితే బాగా పెట్టారండి. అండ్ ఎగ్జిబిషన్స్లో పెట్టేవి చాలా మటుకైతే పెట్టారు. అండ్ స్నాక్స్ ఐటమ్స్ అయితే చాలా బాగా హోటల్స్ లాగా మంచిగా అయితే పెట్టారండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. సో మనము ఎగ్జిబిషన్కి వస్తే అది చాలా నడవాలి. సో దానికోసమే ఎవరైనా అక్కడికి వెళ్ళాలి. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే కంపల్సరీ ఒక వాటర్ బాటిల్ అండ్ మీ ఇంట్లో స్నాక్స్ కూడా తీసుకొని వెళ్ళండి, ఎందుకంటే అక్కడైతే చాలా కాస్ట్ అయితే ఉన్నాయి. సో అక్కడ కూడా స్నాక్స్ టేస్ట్ అయితే చెయ్యండి. సో కానీ ఇంటి నుంచి కూడా కొన్ని స్నాక్స్ అయితే తీసుకొని వెళ్ళండి. ఒక బాటిల్ ఆఫ్ వాటర్ అయితే కంపల్సరీ తీసుకొని వెళ్ళండి, ఎందుకంటే అది మనము షాపింగ్ చేయడానికి చాలా నడవాలి. సో దానికోసమే మనమైతే ఇంట్లో కూడా తీసుకొని వెళ్తే తినుకుంటూ మనమైతే షాపింగ్ అయితే చేసుకోవచ్చు. ఏం తినకుండా నడవాలి అంటే చాలా కష్టం అవుతుంది. మేము పిల్లల్ని తీసుకొని అలానే వెళ్తే చాలా ఇష్యూస్ అయితే ఫేస్ చేసామండి. దానికోసమే నేనైతే చెప్తున్నాను, ఎవరికైతే చిన్నపిల్లలు అయితే ఉంటారో వాళ్ళు మాత్రం ఇంటి నుంచి ఒక వాటర్ బాటిల్ కంపల్సరీ అయితే తీసుకొని వెళ్ళండి. అండ్ స్నాక్స్ కూడా ఇంటి నుంచి ఏమైనా తీసుకొని వెళ్ళి తర్వాత అక్కడైతే బై అయితే చేసుకొని తినచ్చు. అండ్ నా ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలామంది నా వీడియోస్ అయితే చూస్తున్నారు, కానీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. అలా చేయకండి. నా ఛానల్ని చూసిన ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసి నన్ను అయితే ఎంకరేజ్ అయితే చేయండి. అలా అయితేనే నేనైతే ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకొని వస్తానండి. కొత్త కంటెంట్తో కొత్త వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకొని వస్తాను. సో ఈ ఎగ్జిబిషన్ లోపల కూడా సాయిబాబా టెంపుల్ అయితే పెట్టారండి. సో ఈ సాయిబాబా టెంపుల్ అనేది మా పాప అయితే బాగా దేవుణ్ణి అయితే మంచిగా మొక్కుంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఒకటి శివుడి టెంపుల్ అయితే పెట్టారు ఈ ఎగ్జిబిషన్లో, అండ్ సాయిబాబా టెంపుల్ కూడా పెట్టారండి. సో ఇది పెట్టినప్పుడు అయితే నాకైతే మంచిగా అనిపించింది. అండ్ కొద్దిసేపు కూర్చొని అక్కడ తర్వాతకైతే మళ్ళీ తిరగడం అయితే మొదలు పెట్టాము షాపింగ్కి. సో నేనైతే ఇక్కడికి వచ్చాము. సో అందుకోసమే వీడియో అయితే తీసానండి. ఇక్కడ కూడా పిల్లలు ఈ ప్లేస్లో అయితే చాలా బాగా దేవుణ్ణి ప్రేయర్ అయితే చేసుకొని బాగా ఎంజాయ్ అయితే చేశారు.
ప్రతి చినుకు తేనేలే, బ్రతుకంత తీపేలే, ప్రతి మలుపు మమతేలే, కథలెన్నో మాతో కదిలేనే, ప్రతిరోజు పండుగ రోజే, సరదాలు తోడుంటే, ప్రతి ఋతువు పువ్వుల ఋతువే, చిరునవ్వు పూస్తుంటే. ఇంటి పేరు ఉల్లాసమే, సొంత ఊరు సంతోషమే, కంటి నిండుగా కలలుండగా చేరదంట కన్నీరే, అల్లరంత మా సంపదే, చెల్లదంట ఏ ఆపదే, తుళ్ళి తుళ్ళి పొంగేనంట ఆట పాట, అల్లి బిల్లి ఆకాశంలో మన నాక చెల్లి మల్లె పూల మబ్బులైతే, ప్రతి చినుకు తేనేలే, బ్రతుకంత తీపేలే, ప్రతి మలుపు మమతేలే, కథలెన్నో మాతో కదిలేనే, ప్రతిరోజు పండుగ రోజే, సరదాలు తోడుంటే, ప్రతి ఋతువు పువ్వుల ఋతువే, చిరునవ్వు పూస్తుంటే. అందమైన మా స్నేహమే, అల్లుకున్న ఓ హారమే, సుడిగాలికి చెడు జ్వాలకి తెగిపోదు ఈ దారమే, గుడిలోని ఆ దైవమే అడిగేను ఆతిథ్యమే, గుమ్మంలోనే వాలేనంట దేవాలయం, చిన్ని చిన్ని కోపాలన్నీ చిల్లుబుర్రు తాపాలన్నీ వచ్చిపోయే ఊరుమైతే, ప్రతి చినుకు తేనేలే, బ్రతుకంత తీపేలే, ప్రతి మలుపు మమతేలే, కథలెన్నో మాతో కదిలేనే, ప్రతిరోజు పండుగ